నగరంలోని చిన్న అపార్ట్మెంట్. అంకిత 28 ఏళ్ల యువతి, భక్తి పరాయణురాలు కాని అనుత్తరమైన ప్రార్థనలతో బాధపడుతోంది. అంకిత తన కిటికీ దగ్గర కూర్చొని నగరపు మెరిసే లైట్లను చూస్తూ లోపల కలత చెందుతోంది. బయట రోడ్డు హోరుతో, కొన్నిసార్లు వినిపించే నవ్వులతో ఆమె ఒంటరితనం మరింత పెరిగింది. ఏళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్నో దరఖాస్తులు పంపింది, ఇంటర్వ్యూలకు హాజరైంది. కాని ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఆమె తన చేతిలో బైబిల్ను బిగించి పట్టుకుని స్వల్పంగా మౌనంగా ప్రార్థించింది. ప్రభువా, నీవు నన్ను వింటున్నావా? ఆమె స్వరం ఎంతో నిస్సహాయంగా ఉంది. చెమ్మగిల్లిన కళ్లతో లోతైన శ్వాస విడిచింది. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా, ఎంత ప్రార్థించినా ఏమీ మారడం లేదు. ఓ అందమైన కేఫ్. అక్కడ అంకిత తన ప్రియమైన స్నేహితురాలు రేచెల్ను కలుస్తుంది. రేచెల్ కాఫీ కలుపుతూ అంకితను ప్రేమగా చూసి చెప్పింది, అంకిత, దేవుడు నిన్ను మరచిపోలేదు. ఆయన నీకు ఇంకా